ఎవ్రీవన్, ఇక్కడ నేను ఉప్పు మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా నేను 1/4 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా మీడియం సైజ్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి. అన్నీ అలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకున్నాను. అందులో 1/4 లీటర్ పెరుగు వేసుకున్నాను, 1/4 లీటర్ వాటర్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. బాగా మజ్జిగలాగా కలుపుకున్న తర్వాత ఈ మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకోవాలి. వేసుకుని ఒక 2 డేస్ నానబెట్టుకోవాలి. అందులోనే 2 డేస్ నానిన తర్వాత పచ్చిమిర్చి మాత్రం సెపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. తర్వాత మళ్ళీ సాయంత్రం తీసి మళ్ళీ అదే మజ్జిగలో వేసేసుకోవాలి. అలా 2 డేస్ చేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చిని తీసేసి మనం ప్లేట్లో పెట్టుకొని పూర్తిగా ఎండబెట్టుకోవాలి. 3 డేస్ బాగా ఎండిన తర్వాత అప్పుడు మనకి ఉప్పు మిరపకాయలు రెడీ అవుతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని ఉప్పిమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. పప్పుచారులోకి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునేవి సాల్ట్ కరెక్ట్గా వేసుకొని బాగా చేసుకుంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.